గుంటూరు బుడంపాడులో హైవే విస్తరణ పనుల కోసం గుత్తేదారు డ్రైనేజీ కాలువ మూసివేయడం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. రైల్వే ట్రాక్ పై ఉన్న జాతీయ రహదారిని 4 లేన్ల నుంచి 6 లేన్లకు విస్తరించే పనులు జరుగుతున్నాయి. అయితే పనుల కోసం ట్రాక్ పక్క నుంచి వెళ్తున్న మురుగు కాలువను గుత్తేదారు పూర్తిగా మట్టితో మూసివేశారు. దీంతో నగరం నుంచి బయటకు వెళ్లే మురుగునీరు పక్కనే ఉన్న పంట పొలాలను ముంచెత్తింది. కళ్ల ముందే పంట మురికి పాలు కావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్కు చెప్పినా పట్టించుకోవడం లేదని ఉన్నతాధికారులు పట్టించుకోవాలని రైతులు కోరుతున్నారు. నాలుగు రోజులు అన్నారు, ఇప్పుడు వారం అయిపోయింది. వారం అయిపోయినా అసలు దాని తీట్లా పొలం మొత్తం మునిగిపోయి ఉంది. ఆల్రెడీకి అది పనికిరాదు కూడా. ఆల్రెడీ ఇప్పుడు ఎకరానికి 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టున్నాం. ఇప్పుడు ఈ చేతి కొత్త వేయలేదు కూడా తెలియని పరిస్థితుల్లో ఉంది. మాకు ఈ డ్రైనేజీ వాటర్ని డైరెక్ట్ అంత ముందర ఎలా ఉందో ఆ లైన్ పంపిస్తే మేము సేవ్ అవుతాం. ఊళ్ళో నీళ్ళు మొత్తం కూడా ఇక్కడికి వచ్చేసి ఆగిపోతున్నాయి. అది ప్రాబ్లం. 15 మంది 20 మంది దాకా ఉన్నారు రైతులు. అది ఇప్పుడు వాళ్ళు మేము పోయి అడుగుతుంటే వాళ్ళు ఆ రోజు మీకు చెప్పాక మేము పని కాంట్రాక్ట్ పని ఇది మాకు ఆగేది కాదు అని అంటున్నారు. మేము 10 మంది 100 మంది దాకా రైతులు నష్టపోతున్నాం కదా సార్ అని అడుగుతుంటే ఆ రోజు చెప్పాము. ఆ రోజు ముందు చెప్పాలి కానీ మేము అడిగితే వాళ్ళు వచ్చి వాళ్ళు అంటున్నారండి ఆ రోజు మీకు చెప్పామా, ఎందుకు చెప్పాము మేము చెప్పలేదు, సరే అని ఉంటే మీరు చేసుకోండి, మీరే చేసుకోండి, మాకేం సంబంధం లేని అంటున్నారండి. అట్లా అని చెప్పి మేము చేసుకున్నాం. మళ్ళీ వేరే ట్రైన్ పెట్టి తీసుకొచ్చామండి. ఆ ట్రైన్లు ఇరుక్కుపోయినా కూడా ఒక 20,000 రూపాయలు పెట్టి మీరు చేసుకోమన్నారు. మేము 20 నుంచి 25,000 30,000 దాకా ఖర్చు పెట్టామండి. అయినా మా పని కాలేదు. వాళ్ళని అడుగుతుంటే మా మీద దౌర్జన్యం చేస్తున్నారండి.